ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గురువారం మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు టెలికాన్ఫరెన్స్లోని పాల్గొని మంత్రికి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు. వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. దానివల్ల చాలా మంది సఫర్ అయ్యారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తానంటే ఈ రెండు విషయాలు సిట్ చాలాసార్లు తీశారు. ఇప్పుడు నేను నెల్లూరుకి ఎమ్మెల్యేని, నేను నెల్లూరుకి వచ్చాను. నెల్లూరులో కూడా బాగా హెవీ రెయిన్. నెల్లూరు జిల్లా మొన్న ఉదయానికి 7 సెంటీమీటర్ పడింది. నెల్లూరు టౌన్లో ఎక్కువ పడ్డది, యావరేజ్ 7 టౌన్లో ఎక్కువ పడ్డది. అయినా ఎక్కడ చుక్క నీరు నిలవల. దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్టు బాగా తీశారు. గత 5 సంవత్సరాలు తీయింది కూడా కొన్నిట్లో 1 అడుగు తీశారు సిల్టు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 2 అడుగులు కూడా తీశారు. 5 ఏళ్ళు పెరిగిపోయింది. అందువల్ల ఎక్కడ ఒక్క చుక్క వాటర్ ప్రెస్ వాళ్ళు చెప్పారు, పబ్లిక్ కాదు. ప్రెస్ వాళ్ళు అంత తేలిక మనకు చెప్పరు. అట్లా ప్రెస్ వాళ్ళందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడా నిలవలేదు. అందువల్ల ఈ పీరియడ్లో పర్టికులర్గా ఈ రైనీ సీజన్లో రెయిన్స్ ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఈ చిత్తూరు, రాయలసీమ, నెల్లూరు